దేవుడు స్వయంగా వచ్చి యుద్ధం చేసినా సరే ఓడించలేని ఏకైక మహావీరుడు, తన మరణాన్ని తానే శాసించగల మృత్యుంజయుడు, తండ్రి కోసం రాజ్యాన్నే కాదు తన వంశాన్నే త్యాగం చేసిన కురువంశ పితామహుడు. ఈరోజు మనం మహాభారతంలో ఎవ్వరికీ తెలియని భీష్మ పితామహుని రహస్యాలు, తన సొంత గురువుతోనే ఆయన చేసిన భీకర యుద్ధం మరియు ఆయన జీవితంలోని అసలైన కథను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకండి. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. గంగాదేవికి, శంతను మహారాజుకి జన్మించిన ఈయన సాక్షాత్తు వశిష్ఠ మహాముని దగ్గర వేదాలు, పరశురాముని దగ్గర అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పుడు తన తండ్రి శంతనుడు సత్యవతి అనే యువతిని ఇష్టపడతాడు. సత్యవతి తండ్రి పెట్టిన షరతు కోసం దేవవ్రతుడు రాజ్యాన్ని త్యాగం చేయటమే కాకుండా నా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఆనాటి నుండి భీష్ముడయ్యాడు. కొడుకు త్యాగానికి చలించిపోయిన తండ్రి ఆయనకు ఇచ్ఛామరణం అంటే తాను కోరుకున్నప్పుడే మరణం వచ్చేలా వరాన్ని ప్రసాదిస్తాడు. కాలక్రమేణా తన తమ్ముడైన విచిత్రవీర్యుడికి వివాహం చేయడం కోసం భీష్ముడు కాశీరాజు నిర్వహించిన స్వయంవరానికి వెళతాడు. అక్కడ ఉన్న రాజులందరినీ ఒంటిచేత్తో ఓడించి అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురు యువరాణులను హస్తినాపురానికి తీసుకువస్తాడు. కాని అంబ అప్పటికే సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను గౌరవంగా పంపించేస్తాడు. కాని సాళ్వరాజు ఆమెను అంగీకరించడు. తిరిగి వచ్చిన అంబ తనను పెళ్లి చేసుకోమని భీష్ముణ్ణి అడుగుతుంది. కాని తను ఆజన్మ బ్రహ్మచారిణి అని భీష్ముడు తిరస్కరిస్తాడు. కోపంతో రగిలిపోయిన అంబ భీష్ముని గురువైన పరశురాముని దగ్గరకెళ్లి న్యాయం అడుగుతుంది. అంబను పెళ్లి చేసుకోమని పరశురాముడు ఆదేశిస్తాడు. కాని తన ప్రతిజ్ఞ వీడనని భీష్ముడు ఎదురుతిరుగుతాడు. దీంతో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడికి, ఆయన శిష్యుడైన భీష్ముడికి మధ్య కురుక్షేత్ర రణరంగంలో 23 రోజులపాటు మహాభీకర యుద్ధం జరుగుతుంది. దేవతలు జోక్యం చేసుకునేంతవరకు జరిగిన ఆ యుద్ధంలో చివరకు పరశురాముడే తన ఆయుధాన్ని కిందపెట్టి భీష్ముణ్ణి ఎవ్వరూ ఓడించలేరు అని అంగీకరిస్తాడు. తన పగ తీర్చుకోడానికి అంబ మరుసటి జన్మలో శిఖండిగా పుడుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల సేనాపతిగా భీష్ముడు 10 రోజులపాటు పాండవ సైన్యాన్ని గజగజలాడిస్తాడు. ఆయన చేతిలో ఆయుధం ఉండగా ఏ దేవుడూ ఆయన్ని ఏమీ చేయలేడు. అందుకే కృష్ణుడు ఒక వ్యూహం పన్నుతాడు. ఆడవాళ్లమీద, నపుంసకులమీద ఆయుధం ఎత్తను అని భీష్ముడు చేసిన నియమాన్ని వాడుకుని శిఖండిని అంటే అంబ మరుజన్మను అర్జునుని రథం ముందు నిలబెడతారు. శిఖండిని చూడగానే భీష్ముడు ఆయుధం కింద పెట్టేస్తాడు. అదే అదునుగా అర్జునుడు వేసిన బాణాలకు భీష్ముడు నేలకోరుగుతాడు. శరీరం నిండా బాణాలు గుచ్చుకుని అంపశయ్యమీద ఉన్నా తనకున్న ఇచ్ఛామరణం వరంతో ప్రాణాలు నిలుపుకుంటాడు పితామహుడు. అదే అంపశయ్యమీద ఉండి ధర్మరాజుకు రాజధర్మం బోధిస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎదురుగా ఉండగా అత్యంత శక్తివంతమైన విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి మొదటిసారిగా వినిపించింది మన భీష్ముడే. చివరకు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన పుణ్యఘడియల్లో తన ప్రాణాలను సంతోషంగా విడిచిపెట్టి పుణ్యలోకాలకు చేరుకున్నాడు. శత్రువులు కూడా తలవంచి నమస్కరించే గొప్ప వ్యక్తిత్వం భీష్ముడిది. ఈ గొప్ప వీరుడి కథ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. మహాభారతం గురించి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.